సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆనందంగా, అద్భుతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్ మనం ఇప్పటివరకు విజయానికి 5 మెట్లు, 7 మెట్లు, 9 మెట్లు, 12 మెట్లు ఇట్లా చాలా బుక్స్ చదివారు సార్. అసలు ఏంటి సార్ ఈ మెట్లు, ఆ సూత్రాలు అవసరం అంటారా జీవితానికి సక్సెస్ సాధించాలని? 100% అవసరం అండి. 9 మెట్లు 12 మెట్లు ఎక్కలేదు ఇక్కడ. విజయానికి 5 మెట్లు మా గురుగారు ఎండమరి గారు రాశారు. 6 మెట్లు కూడా మా గురువారే రాశారు. అద్భుతమైన పుస్తకాలు, ప్రతి ఒక్క తెలుగువాడు చదవాల్సిన అద్భుతమైన పుస్తకం. ఓకే, ఇప్పుడు నేను దీని గురించి అడుగుతున్నారా మీరు? అంటే మీరేం చెప్తారు సార్ అది? ఒక మనిషి గొప్పోడు ఎలా కావాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా కావచ్చండి, ఎవరైనా కావచ్చు. ఇది అనుకుంటారు, నేను అంటాను ఇది మారాలంటే ఇది దశ అంటారు. దశ మారాలంటే పనిచేస్తున్న దిశ మారాలి. ఓకే, దిశ మారితే దశ మారుతుంది. అంటే లక్ ఈజ్ మేబీ దేర్, ఐ డోంట్ నో. కానీ కృషి ఉంటే, కృషిని కసితో పనిచేస్తే నాస్తి దుర్భిక్షం. ఓకే, కసితో కృషి ఉండాలి. 100% నేను కావాలి అని ఉండాలి. పోటీ ఉందంటారు, ఎక్కడ లేదండి పోటీ. పోటీ లేని వ్యాపారం ఏది లేదు. వ్యాపారం ఉన్న పోటీయే. ఏ పోటీలో అయితే వ్యాపారం ఉందో ఆ వ్యాపారం బాగుంది. ఎనీథింగ్, మేబీ హాస్పిటల్ తీసుకోండి, ప్రస్తుతం తీసుకోండి, ఆర్ ఇంకేదో తీసుకోండి, జ్యువెలరీ షాప్ తీసుకోండి, బట్టల దుకాణం తీసుకోండి, ఎనీథింగ్ ఉండాలి. మనిషి కూడా పోటీ ఉంటుంది, కానీ పోటీలో గెలవాలి. గెలవాలంటే ఫస్ట్ మనిషికి తన మీద తనకి నమ్మకం కుదరాలి. ఓకే, నమ్మకం అంటే ఏంది, నేను ఏంటి, అసలు నీ పోటీ ఏంది. జస్ట్ ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 720 కోట్లు ఉన్నారు, అంతే కదా. 720, 730 కోట్లు ఉన్నారు మొత్తం ప్రపంచం. 720 కోట్లు మొత్తం వరల్డ్ పాపులేషన్. ఇంతమందితో నేను పోటీ పడాలి. ఫస్ట్ దేశం 130 కోట్లు. మన హైదరాబాద్ 1,30,00,000. ఓకే, మీరు పనిచేస్తున్న పని కావచ్చు. ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీలాంటి యాంకర్లు ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు. అవును సార్. కానీ పేర్లు ఎంతమంది తెలుసు? 3, 4 తెలుసు ప్రపంచానికి. వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి, ఎలా కష్టపడి పైకి వచ్చారు చూసుకోండి. కష్టపడి ఇష్టపడ్డారు వాళ్ళు, అందుకని పైకి వచ్చారు. ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ నేను దీంట్లో గెలవగలని నమ్మకం కలవాలి. ఫస్ట్ గెలవగల నమ్మకం ఎట్లా కలుస్తుందంటే ఫస్ట్ మనం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? నేను నా పుట్టుకనే ఒక పెద్ద పోటీలో అయిందండి. ఎంత పెద్ద పోటీ తెలుసా? మా నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి స్పర్మ్ సెల్స్ వచ్చాయి. కోట్లు వచ్చాయి. 70 కోట్లు అంటారు, కొంతమంది 25 కోట్లు అంటారు. సైంటిఫిక్గా ఎన్నో ఉన్నా అన్ని కోట్లకి వెళ్ళి ఎట్లా 5 కోట్లు ఉందా, 3 కోట్లు ఉన్నా, 2 కోట్లు, 1 కోటి ఉన్నా, కానీ వాళ్ళు 70 కోట్లు అంటున్నారు. కానీ ఇన్ని కోట్లు ఒకటే గెలిచింది కదా. అంటే నేను పుట్టుకనే గెలుపు కదా. పుట్టుకనే ఇంతమంది కోట్లతో గెలిచి, అంటే భగవంతుడు నన్ను ఇన్ని కోట్ల మంది నన్ను గెలిపించాడు. ఓకే, అమ్మ కడుపులో 9 నెలలు పెరిగాను. కొంతమంది మధ్యలో 3 నెలలకు 2 నెలలకు అబార్షన్ అయిపోయారు. 2వ గెలుపు నాకు. 3వ గెలుపు అమ్మ కడుపులోంచి బయట కాలు చేతులు సరిగ్గా పుట్టాను. ఎంతమంది వాడిని ఎన్ని ఇబ్బందులతో పుట్టారు. అమ్మ నాన్న నన్ను చూసుకున్నారు, 4వ గెలుపు. నన్ను చదివించారు, 5వ గెలుపు. నన్ను ప్రేమగా పిస్తున్నారు, 6వ గెలుపు. భారతదేశంలో పుట్టాం, 7వ గెలుపు. ఇన్ని ఉన్న తర్వాత ఇంకొక గెలుపు ఏంది? నీ జీవితంలో గెలవాలంటే ఏం చేయాలి? చేసింది నమ్మాలి, నమ్మింది చేయాలి. చేసింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి. ఏ వృత్తిని నమ్మావో దాంట్లో అంత చూడాలి. అంటే ఏం చేయాలి? 1000 into 10, 10,000 hours అంటారండి దీన్ని. 10,000 hours ఇస్ ద వెరీ వెరీ ఫార్ములా. 10,000 గంటలు ఏ పని చేసినా దాంట్లో నిష్ణాతులు అయిపోతాం. ఓకే, వెరీ వెరీ నా ఫార్ములా కాదు ఇది, పెద్దవాళ్ళు చెప్పిన ఫార్ములా. దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తుండాలి. ఏ పని చేసినా ఫస్ట్ నేను విమర్శిస్తారు. ఏమే నువ్వు చదువుకొని యాంకరింగ్ ఏంది, ఎవడు చెప్పాడు అంటే యాంకర్ ఏదన్నా సరే, ఎవడు చెప్పిండా నీకు? నిన్ను నవ్వుతారు, నిన్ను విమర్శిస్తారు, నిన్ను ఒక మాట అంటారు, నిన్ను వీలుంటే ఈ ఫీల్డ్కి వెళ్ళి వదిలిపెట్టే విధంగా చేస్తూ ఉంటారు. అది గ్యారంటీ. ఇది కనుక పోయావనుకో నువ్వు ఏ ఫీల్డ్లో సక్సెస్ కాలేవు. ఏ ఫీల్డ్ అన్నది దాన్ని పట్టుకోవాలి. లేకుంటే నిన్నే డిసైడ్ చేసుకోవాలి, నాకు ఈ ఫీల్డ్ వద్దు, నాకు వేరే ఫీల్డ్ కావాలని వెళ్ళిపోవాలి. అది స్టిక్ అనకండి. 6 నెలల తర్వాత అర్థమవుతుంది, నాకు పనికి వచ్చిందా పనికిరాదా, వదిలిపెట్టి వెళ్ళిపోండి. దాన్ని స్టిక్ అనకండి. ఇలా మారుస్తూ ఉండొద్దు. ఓకే, ఎప్పుడైతే నలుగురు నవ్వారంటే నీ లోపల డిఫరెంట్ చూసేవాళ్ళు. ఏదో అందరికంటే డిఫరెంట్ చేస్తున్నావు కాబట్టి నవ్వారు. నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు అందరికంటే డిఫరెంట్గా ఉన్నావు. నిన్ను అవమానం చేస్తున్నారంటే వాడు తట్టుకోవట్లే, కడుపులో మంట. అంటే మనిషికి గోల్ ఉండాలి బాస్. ఎలాంటి గోల్ ఉండాలి? నేనేం కావాలి అనుకున్న గోల్ పెట్టుకోవాలి. ఓకే, ఆ గోల్ పెట్టుకునే ముందు అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకోవాలి ఒకసారి. గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు. నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే గోల్ ఉన్నోనికి పని చేస్తావు. ఇది దయచేసి వినండి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్, వేరెవర్ యూఆర్ వర్కింగ్, ఐ డోంట్ నో, యూఆర్ గెటింగ్ సమ్ శాలరీ. ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్, విల్ బికమ్ మల్టీమిలియనర్. ఏం చేస్తామో మనకు బానిస, జాబు ఇష్టం. బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. నీ గోల్ గొప్పది బాస్. ఆ గోల్ కోసం పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ తమ్ ఇంప్రెషన్ ఉంది, ప్రపంచంలో ఎవరికి లేదు ఇలాంటిది. ఓకే, మన కళ్ళు ఐరిస్, ప్రపంచంలో ఎవరికి లేదు ఇలాంటిది.
మన గొంతు ఇటువంటి గొంతు ఎవరికి లేదు. ప్రతి ఒక్క శరీరానికి ఒక రకమైన వాసన ఉంటుంది, అది కుక్కకే తెలుసు, ఇంకోరికి లేదు. మన హ్యాండ్ రైటింగ్ ఇంకోరికి ఉండదు. అంటే భగవంతుడు మనం ప్రత్యేకంగా పుట్టించాడు. మన ప్రత్యేకంగా అంటే డిఫరెంట్గా పుట్టించాడు. డిఫరెంట్గా ఎందుకు పుట్టించాడంటే ఈ ప్రపంచానికి ఏమైనా డిఫరెన్స్ ఇవ్వడానికి డిఫరెంట్గా పుట్టించాడు. ఒక నదిలో చేప కొట్టుకపోతుంది, బతికి ఉందా చచ్చిందా చెప్పండి? కొట్టుకపోతుంది. బతికుందా చచ్చిందా? ఎప్పుడు బతికున్న చేప కొట్టుకపోదు, బతుకున్న చేప ఎదురీదుగుతుంది. మనం కూడా ఈ ప్రవాహంలో కొట్టుకపోకూడదు, ఎదురీగాలి. ఎదురీదాలంటే నీ గోల్ ఇంతవరకు ఏది లేదు, కొత్తగా ఏది కనిపెట్టాలి, కొత్తగా ఎలా పనిచేయాలి, కొత్తగా పనిచేయాలి. నా జీవితంలో ఒకటి మీరు అడిగారు కాబట్టి చెప్తానండి. నేను గ్రాడ్యుయేట్గా నైట్ టైంలో ఆటో నడిపించుకొని సర్దార్ పటేల్ కళాశాల అని ఇక్కడ సికింద్రాబాద్లో చదువుకునేవాని. మా ఫ్రెండ్స్ అందరు సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఒక ఆప్టికల్ షాప్లో కూర్చునే వాళ్ళం, సుదర్శన్ రాజన్ సుధా. ఒకరోజు అరే దోశ తీసుకురా పోరా ఆకలితుందంటే అందరికి నేనే వెళ్ళాను. నేను అందరికీ చిన్నప్పటి నుంచి పరిగెత్తుకోవాలని. అక్కడ పద్మజా హోటల్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది అనుకోండి. ఆ హోటల్లో దోశలు తీసుకెళ్తే చేంజ్ లేదని చెప్పాడు. ఓ చిన్న అట్టమొక్క మీద రాసిచ్చాడండి. అట్టమొక్క మీద 40 పైసా. తర్వాత ఏమన్నా సార్ చేంజ్ లేదు బాబు, నేను మళ్ళీ చేంజ్ అంటే ఎట్లా అంటే నువ్వు చేంజ్ తీసుకురా నీకు దోశ ఫ్రీ ఇస్తాడు. దోశ ఫ్రీ ఇస్తాడు, చేంజ్ తీసుకురావాలి. నేనేం చేశానండి, చేంజ్ ఇది ఈ చేంజ్ కాదు, ఆయన 100 రూపాయలు 100 రూపాయలు చేంజ్ తీసుకురమన్నాడు. ఆలోచిస్తున్నా అండి. మా వాడి ఆప్టికల్ షాప్ రాకముందే అక్కడ గణేష్ టెంపుల్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది గణేష్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. అక్కడ అందరు భిక్షకాలు కూర్చున్నారండి. అందరూ కాయిన్స్ కనిపిస్తున్నాయి, అందరు దాంట్లో కాయిన్స్ కనిపిస్తున్నాయి. నాకేం అలాంటిది ఏం ఫీలింగ్ లేదు. కూర్చోండి బాబు కాయిన్స్, ఈ తండ్రి నాకు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. నేను నోట్లు ఇవ్వడం, కాయిన్ తీసుకోవడం, నోట్లు ఇవ్వడం, కాయిన్ తీసుకెళ్ళి హోటల్ ఇవ్వడం, మాకు అందరికి టిఫిన్స్ రావడం. చిన్న ఐడియా అండి. తర్వాత దాన్ని అలా చేయడం లీగలా లేదు, కానీ వాళ్ళకి సాయం చేస్తున్నాను, భిక్షకాలకు హోటల్ వాళ్ళకి సాయం చేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడండి, సార్ మీరు ఈ రోజు టిఫిన్స్ కాదు మీకు కూపన్ ఇస్తానండి, నెలకింత తినండి, లేకుంటే డబ్బులను తీసుకోండి అని చెప్పాడు. అంటే చిన్న ఐడియానండి. అప్పుడు నాకు అది తోచింది కాబట్టి నేను చేశాను. ఎన్నో పనులు చేసుకున్నాను. సింపుల్ ఐడియా, చెప్పండి దీనికి తప్పేముంది? నేను దొంగతనం చేయట్లేదు, ఏమో చట్ట వ్యతిరేకం చేయట్లేదు, తప్పేముంది? ఇలాంటి ఐడియాలు లక్షల ఐడియాలు ఉన్నాయండి. నేటి యువతరం అనుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను ఒక ఫ్యాన్ కంపెనీలో పనిచేసేటప్పుడు, నేను నాకు బీకామ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ కంపెనీలో సేల్స్ మ్యాన్ పనిచేసేవాడిని. నేను బాగా అమ్మేదాన్ని, బాగా అమ్మేవాడిని. అరే అమ్ముతున్నాం కదా, మనమేం తయారు చేయడం, ఒక చిన్న ఫ్యాన్ కంపెనీ పెట్టుకున్నాం, విపరీతంగా మనం చేద్దాం. కారణం ఏంటంటే నీ ఆలోచన కాస్త డిఫరెంట్గా ఉంటే నీకు ఆలోచన వస్తాయి. ఎప్పుడు కూడా పని చేయాలి. చెయ్యండి ఏది లేనప్పుడు, కానీ పని చేస్తూ ఈ పని చెప్పిన వాళ్ళు ఎలా సంపాదిస్తారో ఆలోచించండి. అప్పుడే ఎంత పని అవుతాం. ఓకే, ప్రతి రకంగా ఆలోచించాలండి. భగవంతుడు ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఇచ్చాడు. పోటీ ఉంటుంది, విమర్శిస్తారు, నవ్వుతారు, కాళ్ళు లాగుతారు, విమర్శిస్తారు, ఇది గ్యారంటీ. ఇవన్నీ తట్టుకున్నవాడే ప్రపంచంలో గెలుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూడడానికి కలర్ నల్లగా ఉందని ఉన్నాను, ఏం చేయాలి? నువ్వు కాస్త తెల్లగా ఉన్నావు, అయితే ఏంది? నువ్వు ఎండలోకి వెళ్తే నల్లగా అవుతావు, నేను గాను. ఓకే, సో దిస్ మై పర్మనెంట్ కలర్. సో ఐ షుడ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నాకున్నదంతా గర్వించాలి. నేను నీకున్నది నాకు లేదని నేను బాధపడదక్కర్లేదు. నేను పొట్టిగా ఉన్నాను, అయితే ఏంది? ఎదుటి వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఎదుటి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. పబ్లిక్ స్పీకింగ్ స్టేజ్ మీద నిలబడి మాట్లాడమంటారు, భయపడుతూ ఉంటారు. ఒకసారి నవ్వుతారు, 2 సార్లు నవ్వుతారు, 3 సార్లు మిమ్మల్ని ఆలకిస్తారు. అంటే ఈ ప్రపంచంలో గెలవాలంటే ఫస్ట్ ఓడించాల్సింది భయము, ఓకే సార్, రెండోది మొహమాటము. ఈ 2 ఓడించినవాడు ప్రపంచంలో ఎక్కడ గెలుస్తారండి. సో ఏమైనా సాధించాలంటే ఒకటే, నిన్ను నమ్ముకో, నువ్వు చేసింది నమ్ముకో, పనిలో నిమగ్నంగా పనిని ప్రేమించు. ఎవరు ఆ పనిని ప్రేమించినప్పుడు ఎవరేమన్నా కేర్ చేయకు, ముందుకెళ్తూ ఉండు. అప్పుడు వాళ్ళే కేర్ చేయని వాళ్ళే కేర్ చేస్తారు, వాళ్ళే విలువనిస్తారు, వాళ్ళే గౌరవిస్తారు, వాళ్ళే నీతో పాటు నడుస్తూ ఉంటారు. కాబట్టి రేపు నా దేశం గొప్పది కావాలంటే నువ్వు చేసే పనిలో నిమగ్నమై పనిచేయి. అస్సలు టైం వేస్ట్ చేయద్దండి. టైం వేస్ట్ అనేది, డబ్బు పోయిందనుకోండి సంపాదించుకోవచ్చు, పేరు పోయిందనుకోండి సంపాదించుకోవచ్చు, ఎలక్షన్లు పడితే గెలిస్తే పేరంతా మర్చిపోతారు పాతది. ఓకే, క్యారెక్టర్ అంటారు కదా, మళ్ళీ తెలుసుకోవచ్చు. కానీ సమయం పోతే తిరిగి రాదు. ఆరోగ్యం పోతే హాస్పిటల్ పడితే వచ్చేస్తుంది, కానీ సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి సమయం వేస్ట్ చేయొద్దు. ప్రతిరోజు 24 గంటలు మనం ఎట్లా వాడుకోవాలో ఎక్సెప్ట్ నిద్ర తప్పించి కరెక్ట్గా ఆలోచిస్తుంటే ఎనీబడి కెన్ రిచ్, ఎనీబడి కెన్ బికమ్ రిచ్ అండి. ఎనీవన్ కెన్ బికమ్ వాట్ ఎవర్ దే వాంట్. అది చేసేటప్పుడు 4 రకాలుగా చేయాలండి. ఒకటోది నీ హెల్త్ కోసం టైం ఇవ్వు, నీ వెల్త్ టైం ఇవ్వు, నీ ఫ్యామిలీకి టైం ఇవ్వు, 4వది సమాజానికి టైం ఇవ్వు. దట్ ఇస్ పర్పస్ ఫర్ లైఫ్. సో ఏమైనా సాధించాలంటే దీస్ ఆర్ ది ఫార్ములాస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.